వెల్కమ్ టు D24 న్యూస్. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికలలో జగ్గంపేట నియోజకవర్గం నుండి శ్రీ జ్యోతుల నెహ్రూ గారు భారీ మెజారిటీతో శాసనసభ్యులకు గెలుపొందిన సందర్భంగా కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ నవీన్ కుమార్ గారి సతీమణి శ్రీమతి జ్యోతుల లక్ష్మీదేవి నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న దుర్గమ్మ అమ్మవారి దేవాలయాలను దర్శించుకుని చీరాసారె సమర్పించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఎస్ తిమ్మాపురం సుందరయ్యపాలెం భూపాలపట్నం గ్రామంలో వెలిసిన గ్రామదేవత గద్దెనపల్లి అమ్మవారిని దర్శించుకుని చీరాసారె సమర్పించి మొక్కులు చెల్లించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో వీరంరెడ్డి కాశీబాబు, వీరంరెడ్డి సాత్విక్, కంచమర్తి రాఘవ, వీరంరెడ్డి వరపుత్ర, గరగామౌళి, పడాల వీర్రాజు, కోళ్ల రాజబాబు, వీరంరెడ్డి సుబ్రహ్మణ్యం, అత్తి దుర్గా, కాకిలేటి తాతారావు, కాకిలేటి హరేరాం, రాంబాబు, పడాల వెంకటరమణ, గొంతిన బాబ్జీ, గొంతున బాబులు, శ్రీను, అత్తె బుల్లమై, ఆనందబాబు, కమిలి సూరిబాబు, పేకేటి కాశీ, తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఆడపడుచులు ఖాళీగా ఉంటున్నారు కదమ్మా. లక్ష్మీ అన్ని దాంట్లో కాదు, 2 దాంట్లో చేసుకోవాలి కదా. రే మళ్ళరా అలాగే దాంట్లో లేవు లేదు. మీడియా బాధ్యత ఈ అమ్మాయి కొంచెం మధ్యలో గ్యాప్ చెన్నై కొంచెం పక్క తప్ప కొంచెం పర్లేదు అమ్మవారు కనిపిస్తున్నారు. ఓకే అండి, ఓకే. లైట్ లేదు అందులో.
ఈ పెద్దనే పార్టీ ఉంటుంది చూపేది పోయింది పోయారా నమస్తే. జగ్గంపేట మండలం డోర్ టు డోర్ తిరిగేటప్పుడు నేను అమ్మవార్లందరికీ మావయ్య గారు గెలిచాక చీర సారీ సమర్పించుకుంటానని మొక్కుకున్నాను. అదేవిధంగా ఈ నెల ఆగస్టు నెల 4వ తారీఖు నుంచి గోకవరం, గండేపల్లి, జగ్గంపేట, కిల్లంపూడి మండలాల్లో తిరిగి ప్రతి ఊర్లోని అమ్మవార్లకి చీర సారీ సమర్పించుకోవడం జరుగుతుంది. మావయ్య గారిని మీరందరూ జగ్గంపేట కాన్స్టిట్యున్సీ ప్రజలందరూ అత్యధిక మెజారిటీతో గెలిపించినందుకు చాలా సంతోషం. మీ అందరికీ కృతజ్ఞతలు.